మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఇలాగే మీరు చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రవీణ్ స్పీక్స్. తప్పకుండా ఇట్లాంటి ఏదో వేరే బ్లాగ్స్ చేసే కన్నా ఇట్లాంటి సొసైటీకి ఉపయోగపడే బ్లాగ్స్ వాళ్ళని షేర్ చేసుకుంటే, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫార్గా రీచ్ పోతుంది అని నా ఒపీనియన్. ఇప్పుడు ఎవరైనా రావచ్చు, ఇస్తామని మొత్తం గోల్డే 50 కిలోల గోల్డ్. ఏ మాట కామాట చెప్పాలి, గణేశుడు అయితే చాలా సాలిడ్ ఉందన్న. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టన్ అయిపోయినా నేనైతే. గోరాన్ ఉంది మొత్తం గణేశుడు అయితే. సో ఏంటంటే जी क्या कहे, उन दोनों को बेटों को भी पकड़ के उनके साथ में जो सवाया आए थे उनको भी साथ में लेके चलो घर को बोलिए. अभी कैलाश को जा रहे हैं, अभी कैलाश पर्वत को जा रहे हैं. बच्चा मिल गया ओके, अभी दोनों बच्चे मिल गए, कैलाश को वापस आ गया. कैलाश माता के पास जा रहे हैं. पार्वती माता के पास ఏంటంటే లాల్ దర్వాజా దగ్గరకు వచ్చాం అనమాట. ఒక బెస్ట్ యూనిక్ గణేశుడు ఎట్లా అంటే మన హైదరాబాద్ లోనే వినని కాన్సెప్ట్ తోని వచ్చినారు. ఫ్రెండ్స్ కలిసి కూర్చోడతామన్నా. ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదు, సిగ్గుపడుతున్నారా? మొత్తం ఏంటంటే మీరే భారం మొత్తం మోసినట్టు అయిపోయిందట. రోహిత్ శర్మ ఎట్లయితే కప్పు మోసినాడు. గమనించాల్సింది ఏంటంటే ఇది ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనమాట. అసలు అది ఈకో ఫ్రెండ్లీ అంటే కనబడదు. చూడండి ఈ పెయింటింగ్ కానీ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా ఉంది. కంప్లీట్ గా ఏంటంటే ఇది మన కైలాస పర్వతం కాన్సెప్ట్. ఇది అందరు ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు కాబట్టి జవల బజరంగ్ బలికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్ అనే స్టేట్ గవర్నమెంట్ ఏ రోజు వస్తుంది అంటే మన అమ్మలు మన అక్కలు ఇంటికి సేఫ్ గా వస్తారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎట్లా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ స్వేచ్ఛ కల్పించి వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలని ఈ ఒక కాన్సెప్ట్ తోని మాత్రం వీళ్ళు వచ్చారు. ఇలాంటి కాన్సెప్ట్ లెఫ్ట్ హ్యాండ్ లో మనకు వచ్చేసి హెల్మెట్ ఉంది, అక్కడ బ్యాట్ కూడా ఉంది, రోహిత్ శర్మ బ్యాట్. ప్లస్ ఇక్కడ ఏంటంటే ప్యాడ్స్ వేసుకొని మొత్తం ఉన్నారన్నమాట. ఇక్కడ చిన్న మన మూషిక. అందుకనే భారత్ మాత ఫుల్ వెరీ ఎమోషనల్ గా చెప్తున్నా, నేను చాలా కోపంతో చెప్తున్నా. అమ్మవారు చీర సరిపోతుంది రేపిస్ట్ కి హ్యాంగ్ చేయడానికి. ఈసారి మా కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా భారత్ మాతని అమ్మలాగా చూస్తాం. ఈ దేశంని వరల్డ్ ఏ కంట్రీలో, ఈ దునియాలో ఏ కంట్రీలో ఒక కంట్రీని అమ్మలాగా చూసేట్టు లేరు, మనం ఒక్కలమే. అది మన ఏంటంటే చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పొచ్చు మీకు. ఇలాంటి కాన్సెప్ట్ తోని బయటికి రావడం మీరు చాలా గ్రేట్ఫుల్. ఇది ఎంతో మంది విక్టిమ్స్ ఉన్నారు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దెమ్. చాలా బాధ అనిపిస్తుంది. ఎంతో మంది ఉన్నారు విక్టిమ్స్, అట్లాంటి వాళ్ళు ఎంతో మంది అత్యాచారానికి గురై ఉన్నారు ఆడవాళ్ళు. ఒక యూనిక్ గణేశుడు ఉన్నదన్నమాట. చూడొచ్చు మీరు బ్యాక్ డ్రాప్ లో. ఏంటంటే మనకి ఇండియా ఇప్పుడు T20 వరల్డ్ కప్ విన్ అయింది కదా, ఆ కాన్సెప్ట్ లో విన్ అయిన తర్వాత శ్రీరామ్ జై శ్రీ గణేష. సో ఇవాళ ఏంటంటే మనము ఉస్మాన్ గంజ్ మెయిన్ రోడ్ పైన ఉన్న మనకి ఒక వన్ ఆఫ్ ది గుడ్ కాన్సెప్ట్ తోని ఒక మనం వీడియో చేయబోతాం అనమాట. వినాయకుడిని చూడొచ్చు మీరు బ్యాక్ డ్రాప్ లో ఎట్లా ఉందనేది కాన్సెప్ట్. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనమాట. సో నేనేంటంటే ఇవాళ ఎన్ని ఫీట్స్ గణేశుడు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పొచ్చు మీకు. ఇలాంటి కాన్సెప్ట్ తోని బయటికి రావడం మీరు చాలా గ్రేట్ఫుల్. ఇది ఒక విసర్జన చేస్తారు ఇవన్నీ ఏం అడగాను. ఎందుకంటే ఈ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఇది చాలా ఎమోషనల్లీ కనెక్ట్ ఉందన్నమాట. అందుకోసం వీళ్ళతోని ఒకసారి అడుగుదాం అసలు యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఇదంతా ఎలా ప్లాన్ చేసినారని ఈ ఆర్గనైజర్స్ తో ఒకసారి మాట్లాడదాం. అలా జై శ్రీరామ్ భయ్య. జై శ్రీరామ్. ఫస్ట్ ఏంటంటే మీరు అంటే యాక్చువల్లీ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మీకు ఇది చేయాలని? మా ఒకటే ఏంటంటే మా రెస్పాన్సిబిలిటీ మెసేజ్ ఇవ్వాలని. మా ఫాదర్ మెయిన్ ఆర్గనైజర్ మా ఫాదర్ గొడుగు గోపి యాదవ్ గారు. ఆయనది ఎప్పుడైనా ఒకటే ఉంటది. మనం ఏం చేసినా ఏ పనిలో అయినా ఒక మెసేజ్ ఇవ్వాలి, ఎవరికైనా సహాయపడాలి. అదే ఒక మెసేజ్ ఉంటది. సో ఇది ఏదైతే బాల్ గంగాధర్ తిలక్ గారు 1893 లో స్టార్ట్ చేశారు ఈ గణేష్ చతుర్థి అనేది, ఐక్యత, హిందూ ఐక్యత కానీ ఇండియాలో ఉన్న వాళ్ళందరినీ ఒక్క దాటికి తీసుకొచ్చి దేనికైనా కొట్లాడడానికి అది స్టార్ట్ చేస్తారు అనమాట. సో దాంతో పాటు మేము ప్రతిసారి ఏదైనా మెసేజ్ ఇవ్వాలని, ఏదైనా మెసేజ్ ఇచ్చి 10 మందికి ఉపయోగపడేలాగా అది చేస్తామని. సో ఈసారి ఏమనుకున్నామంటే ఎట్లా కంటిన్యూస్ ఇదొక్కటే కాదు, ఎంతో మంది విక్టిమ్స్ ఉన్నారు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దెమ్. చాలా బాధ అనిపిస్తుంది. ఎంతో మంది ఉన్నారు విక్టిమ్స్, అట్లాంటి వాళ్ళు ఎంతో మంది అత్యాచారానికి గురై ఉన్నారు ఆడవాళ్ళు. సో ఈసారి మా కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా భారత్ మాతని అమ్మలాగా చూస్తాం. ఈ దేశంని వరల్డ్ ఏ కంట్రీలో, ఈ దునియాలో ఏ కంట్రీలో ఒక కంట్రీని అమ్మలాగా చూసేట్టు లేరు, మనం ఒక్కలమే. అది మన దురదృష్టం అనుకుంటున్నామో అదృష్టం అనుకోవాలో ఇప్పుడు ఈ పొజిషన్ లో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఒక దేశాన్ని అమ్మలాగా చూసినప్పుడు మన అమ్మలకి, మన అక్కలకి, మన చెల్లెళ్ళకి ఒక సేఫ్టీ సెక్యూరిటీ అనేది లేదు ఈ డేట్. సో అందుకనే భారత్ మాత ఫుల్ వెరీ ఎమోషనల్ గా చెప్తున్నా, నేను చాలా కోపంతో చెప్తున్నా.
అమ్మవారు చీర సరిపోతుంది రేపిస్ట్ కి హ్యాంగ్ చేయడానికి, ఇది ఒకటే చూపించాలనుకుంటున్నాను. వేరే ఏం కత్తులు అవన్నీ అవసరం లేదు, అమ్మవారి చీర చాలు అని అట్లా హ్యాంగ్ చేస్తాం. అది కాన్సెప్ట్. చాలా బాగుంది ఇది. కాకపోతే ఏంటంటే ఈ కాన్సెప్ట్ చూసి నేను యాక్చువల్లీ ఏంటంటే కొంచెం ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయిపోయాను అనమాట. అది అందరూ నేను యాక్చువల్లీ ఏంటంటే నేను కూడా బ్లాగ్ చేసిన దీనిపైన, దీని గురించి నేను కూడా మాట్లాడాను అనమాట. నా ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు, మాట్లాడాను అనమాట. బట్ ఇది చూడంగానే ఏంటంటే అనిపిస్తుంది వచ్చి బ్లాగ్ చేసి వెళ్ళిపోవడం కాదు, బట్ తెలియాలి అందరికి గురించి మాట్లాడాలి అనేది. దానికోసం అనేసి నేను ఏంటంటే అందుకే ఏం అడగట్లేదు, బట్ చాలా మంచి కాన్సెప్ట్ తో వచ్చారు మీరు. ఆర్గనైజేషన్ పేరేంటి మనది? రిసాలా యూత్ అసోసియేషన్, ఆర్గనైజర్ గోపి యాదవ్ గారు. ఇంకా ఇంకొకటి ఏంటంటే మాది ఒకటే రిక్వెస్ట్, ఇక అందరి ఇండియన్స్ త్రూ అమ్మల ద్వారా అక్కల ద్వారా ఒకటే సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఒక కట్టి సెక్షన్ తీసుకురావాలి దీనిపైన. ఎవరికైనా ఎంత రాత్రి అయినా మా ఇంటికి వచ్చేస్తారు ఆడవాళ్ళు అనే సెక్యూరిటీ ఇండియాలో స్టార్ట్ కావాలి, ఆ కాన్ఫిడెన్స్ స్టార్ట్ కావాలి. అప్పుడే మనము అచ్చే దిన్ అయినా కానీ మంచి రోజులైనా కానీ బంగారు తెలంగాణ అయినా కానీ అప్పుడు వస్తుంది. అచ్చే దిన్ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ ఏ రోజు వస్తుంది అంటే మన అమ్మలు మన అక్కలు ఇంటికి సేఫ్ గా వస్తారు. ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉంటే మనం అప్పుడు మంచిగా బతుకుతున్నట్టు. మనం చాలా చాలా బాగుంది. సో ఇది చూస్తున్నారు కదా, వీళ్ళది ఏంటంటే కాన్సెప్ట్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన వాళ్ళని ఏంటంటే చూడండి, మన ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఏంటంటే ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ స్వేచ్ఛ కల్పించి వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలని ఈ ఒక కాన్సెప్ట్ తోని మాత్రం వీళ్ళు వచ్చారు. ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన వాళ్ళని మనం ఎప్పుడైనా సరే ఎంకరేజ్ చేయాలి. సో ఇది వీళ్ళకి ఏంటంటే ఇదే కాదు, ఇదే స్ఫూర్తి తీసుకొని నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో కూడా ఇంకా మంచిగా చేయాలని చెప్పేసి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రవీణ్ స్పీక్స్ ఇలాగే మీరు చేస్తూనే ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రవీణ్ స్పీక్స్. తప్పకుండా ఇట్లాంటి ఏదో వేరే వ్లాగ్స్ చేసే కన్నా ఇట్లాంటి సొసైటీకి ఉపయోగపడే వ్లాగ్స్ వాళ్ళని షేర్ చేసుకుంటే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫార్ గా రీచ్ పోతుందని నా ఒపీనియన్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా, గణపతి బప్పా భారత్ మాతా కి జై, జై. థ్యాంక్ యూ సో మచ్. మన బేగం బజార్ ఎపిసోడ్ 2 లో మనం వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ లొకేషన్ వచ్చేసి మనకు ఉస్మానియా హాస్పిటల్ పక్కన, అంటే కొద్దిగా ముందు రాగానే మీకు బేగం బజార్ లేన్ ఉంటుంది కదా, అక్కడ కొద్దిగా ఫస్ట్ లెఫ్ట్ తీసుకోగానే లోపలికి ఎంట్రీ కొట్టగానే ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ లో ఒక యూనిక్ గణేశుడు ఉన్నదన్నమాట. చూడొచ్చు మీరు బ్యాక్ డ్రాప్ లో ఏంటంటే మనకి ఇండియా ఇప్పుడు T20 వరల్డ్ కప్ విన్ అయింది కదా, ఆ కాన్సెప్ట్ లో విన్ అయిన తర్వాత ఆ కాన్సెప్ట్ లో ఇది తయారు చేసినారనమాట. చూడొచ్చు ఇక్కడ ఈ మనకి ఏంటంటే గణేష్ మహారాజ్ అక్కడ వరల్డ్ కప్ పట్టుకొని పైన కనబడుతున్నాడు. సరిగా వరల్డ్ కప్ పట్టుకున్న చేతిలో. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ లో మనకు వచ్చేసి హెల్మెట్ ఉంది, అక్కడ బ్యాట్ కూడా ఉంది, రోహిత్ శర్మ బ్యాట్. ప్లస్ ఇక్కడ ఏంటంటే ప్యాడ్స్ వేసుకొని మొత్తం ఉన్నారనమాట. ఇక్కడ చిన్న మన మూషిక వాహనం కూడా చూడండి ఎంత బాగా కనబడుతుంది, చిన్నది కూర్చొని ఉన్నారనమాట. సో కంప్లీట్ గా ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి మన బ్యాక్ డ్రాప్ లో కూడా చూస్తే బార్బెడోస్ క్రికెట్ స్టేడియం ఉంది బ్యాక్ డ్రాప్ లో కూడా. మనకి ఇక్కడ చూస్తే ఏంటంటే క్యాచ్ విన్నింగ్ మ్యాచ్ అని చెప్పేసి ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ కూడా పెట్టినారు ఇక్కడ. అలాగే ఇలా చూస్తే ఇక్కడ ఏంటంటే మనకి కప్ తీసుకున్న తర్వాత రోహిత్ శర్మ ఇంకా మొత్తం టీం మొత్తం అంతా సెలబ్రేట్ చేస్తున్న ఇండియా విన్నింగ్ వరల్డ్ కప్ అని చెప్పి ఇది కూడా పెట్టారు. సో కాన్సెప్ట్ మాత్రం ఏంటంటే యాప్ట్ గా ఉందన్నమాట. ఎలా అంటే మనకి ఈ చూడడానికి చిన్నగా ఉన్నా కూడా బట్ చాలా బ్యూటిఫుల్ గా ఏంటంటే యూనిక్ గణేష్ అనమాట, చాలా బాగా చేసినారు. అలాగే బ్యాక్ సైడ్ లో కూడా బ్యాక్ డ్రాప్ లో మొత్తం కంప్లీట్ గా ఏంటంటే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కట్అవుట్స్ కూడా చూడండి ఎంత నీట్ గా పెట్టారు అనేది. సో ఇదన్నమాట. సో మన ఇప్పుడు ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళతో ఒక 1 minute మాట్లాడి తెలుసుకుందాం. సో చూడండి పైన కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే మొత్తం ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ కలర్ లో ట్రై కలర్ లో మనకి క్లాత్ కూడా పెట్టినారనమాట. చూడండి ఎంత బాగుంది అనేది. సో ఇది కంప్లీట్ గా కాన్సెప్ట్ మాత్రం అదిరిపోయింది. సో మన ఏంటంటే ఇప్పుడు మన ఆర్గనైజర్ తో మాట్లాడి తెలుసుకుందాం. బై జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. ఓకే అన్న, ఇది మన ఆర్గనైజేషన్ పేరేంటి? వినాయక ఫ్రెండ్స్ క్లబ్. వినాయక ఫ్రెండ్స్ క్లబ్. ఓకే,
కాన్సెప్ట్ మాత్రం అదిరిపోయింది. అవును. సో కమిటీ మొత్తం ఏంటంటే మీరే నా స్పాన్సర్స్, ఇంకెవరు లేరా? ఇదే మన ఫ్రెండ్స్ కలిసి కూర్చోతాం అన్న. మన ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు రావట్లేదు, సిగ్గుపడుతున్నారా? ఇది మొత్తం అంతా మొత్తం అంటే మీరే- మన వాళ్ళంతా మొత్తం ఏంటంటే మీరే భారం మొత్తం మోసినట్టు అయిపోయిందట. రోహిత్ శర్మ ఎట్లయితే కప్పు మోసినాడు ఇండియన్ టీం మొత్తం మీరే భారం మోసినట్టు అట్లేదు, ఉందన్నమాట. అందరు ఫ్రెండ్స్ కలిసి కూర్చోడతాం మనం. ఓకే బజార్ వాళ్ళు ఉంటారు మనకు సపోర్ట్, right. బజార్ వాళ్ళు. ఓకే, ఇదంతా మన ఏంటంటే మన ట్రేడర్స్ ఇదంతా ఇది అంటే ఫ్రెండ్స్ ఎక్కువ. ఫ్రెండ్స్ ఇక్కడ అంతా ఇక్కడ గ్రూప్ అంతా ఇక్కడ అన్నమాట. గ్రూప్ రైట్. ఈ కాన్సెప్ట్ ఎవరిది ఇది యాక్చువల్లీ? మా ఫ్రెండ్ ఎక్కువ ఆయన, ఆకాష్ భగత్. ఆకాష్ భగత్. రైట్. సో కాన్సెప్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగా చేస్తారు. మొత్తం ఏంటంటే ఇది ఎన్ని రోజులు టైం పట్టింది మనకి ఇది చేయడానికి? ఇది 1.5 months అండి. కాన్సెప్ట్ యాక్చువల్లీ ఎలా వచ్చింది? ఇలా పెట్టాలి అంటే ఇప్పుడు ఇండియా నుంచినే 10 సంవత్సరం మన ఇండియా పైన కూర్చోతాం. సో ఇండియాకు మనకి ఏదంటే మెసేజ్ ఇస్తుంది మనం గణేష్ రూపం కాబట్టి. ఎందుకంటే మనం కొత్తగా యూనిక్ కూర్చోండి మనకు 8 సంవత్సరం. పోయిన లాస్ట్ ఇయర్ ఇది మన ఫుట్బాల్, ఫుట్బాల్ కెప్టెన్. రైట్. ఓకే, రైట్. ఈసారి మనది కెప్టెన్. రైట్. ఓకే. సో నెక్స్ట్ టైం ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయితే మళ్ళీ అది కూడా నెక్స్ట్ అది వస్తుందా? నెక్స్ట్ ఇయర్ ఇంకా కొత్తగా న్యూ కావాలి. మన గణేశుడు ఆశీర్వాదాలు ఇచ్చి మన ఇండియన్ ట్రోఫీ విన్ చేసి ఇక్కడ తీసుకురావాలి. మళ్ళీ అది ఇక్కడ నిలబెట్టాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఓకేనా? చాలా బాగుందన్న ఇది. ఓకేనా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. पब्लिक को मालूम జై శ్రీరామ్. జై శ్రీ గణేష. సో ఇవాళ వచ్చేసి ఇప్పుడు కూడా సరస్వతి నగర్ లో ఒక మంచి బ్లాక్ అంటే యాంటిక్ గణేశుడిని చూపించడానికి ఇక్కడ వచ్చాం. సో ఇదేంటంటే దిలీప్ భాయ్ వాళ్ళదన్నమాట. సూపర్ 6 ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇదేంటంటే 26 years అన్న 26 years నుంచి పెడుతున్నారనమాట. చూడండి ఏంటంటే ఎంత యూనిక్ కాన్సెప్ట్ లో ఉన్నది. సో మనం దీని గురించి ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఎలా రెడీ చేస్తారు ఏంటనేది కంప్లీట్ గా మనం ఇక్కడ ఆర్గనైజర్స్ తో మాట్లాడి తెలుసుకుందాం. జై శ్రీరామ్ భాయ్. దిలీప్ భాయ్ మనకు చాలా క్లోజ్ అన్నమాట. ఏంటంటే కంటిన్యూస్ గా టచ్ లో ఉంటాం అనమాట ఎవ్రీ గణేష్ పండుగకి. సో దిలీప్ భాయ్ జై శ్రీరామ్. అందరికి జై శ్రీరామ్. మంగళమూర్తి జబల గణేష్ महाराज की और एक बार बोलो गणेश महाराज की. ओके. सो दिलीप भाई ये कॉन्सेप्ट किसका है एक्चुअली? ये कॉन्सेप्ट पूरे बच्चों का है एक्चुअली, पूरा टीम का है बोलो? पूरे टीम का है. पूरे टीम क्या है तो एक्चुअली 20-30 कॉन्सेप्ट निकालते हैं. निकालने के बाद फिर 4-5 फाइनल. ओके. फिर 4-5 फाइनल्स करते हैं. फिर 4-5 फाइनल करने के बाद में फिर बैठ के फिर 1 सेलेक्ट करते हैं. ओके. पूरे जो टीम है पूरी टीम सेलेक्ट करती है. ओके. तो ये कॉन्सेप्ट मतलब ये बनाने के लिए कितने टाइम लगा आपने? ये बनाने के 2.5 months लगे अपने को. ओके. और ये कॉन्सेप्ट के लिए कुछ बोल सकते हैं क्या? मतलब कुछ एक्सप्लेन कर सकते हैं? ये एक्चुअली कॉन्सेप्ट अपना कैसा निकाले बोले तो ये जो शंकर महाराज है, नंदी महाराज उनकी सवारी है. तो ये पहाड़ों के अंदर से जा गए. अच्छा. तो इनके 2 बेटे क्या है वो तो खेलने कूदने को चले गए थे. इन लोग घर को नहीं आ गए. तो इनके पिताजी किधर भी, ये बच्चे मतलब उनके किधर भी गए तो क्या होगा बोले तो इनके सवारियाँ क्या इनको इन्फॉर्म कर दे, अरे तुम्हारे पिताजी आ गए बोल के, शंकर जी आ गए बोले तो उसके लिए शंकर जी क्या करे, उन दोनों को बेटों को भी पकड़ के उनके साथ के जो सवारियाँ आए थे उनको भी साथ में लेके चलो घर को बोल के. अभी कैलाश को जा रहे क्या? अभी कैलाश पर्वत को जा रहे हैं. हाँ मिल गए अभी 2 बच्चे. ओके. अभी दोनों बच्चे मिल गए. कैलाश को वापस आ गया. कैलाश माता के पास जा रहे बोलो? पार्वती माता के पास जा गए. ओके. तो ये पूरा कितना फीट का है दिलीप भाई? ये 14.5 feet का ही है. 14.5 feet. हाँ. సో నంది మహారాజ్ 14.5 feet. నంది మహారాజ్ 14.5 feet. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందనేది. 14.5 feet నంది మహారాజే. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒకటి మనం దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఈకో ఫ్రెండ్లీ గణేష్ అన్నమాట. అసలు అది ఈకో ఫ్రెండ్లీ అంటే కనబడదు. చూడండి ఈ పెయింటింగ్ కానీ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా ఉంది. కంప్లీట్ గా ఏంటంటే ఇది మన కైలాస పర్వతం కాన్సెప్ట్. ఇది చూసినారు కదా. ఈయన ఏం చెప్తున్నాడంటే మీకు ఇది కైలాస పర్వతంలో ఏంటంటే మనకి కుమారస్వామి లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో మనకి వినాయకుడు మాత్రం ఉన్నాడనమాట. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఆడుకుంటూ ఏంటంటే తప్పిపోయారు. అంటే ఇక్కడ మన వాహనం ఉన్నదా నంది మహారాజ్, ఆయన ఏంటంటే శివునికి వెళ్ళి చెప్తాడనమాట వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారని చెప్పి. ఆయన ఇప్పుడు శివుడు ఇంకా వచ్చి మన శివయ్య వీళ్ళిద్దరిని పట్టుకొని మళ్ళీ కైలాసంకి రిటర్న్ వెళ్తున్నాడు అనమాట. పట్టుకొని చూడొచ్చు మీరు. వీళ్ళిద్దరిని కూడా తీసుకొని మనకి రిటర్న్ కైలాసంకి వెళ్తున్నాడు. ఇది కాన్సెప్ట్ అన్నమాట కంప్లీట్ గా. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మళ్ళీ కైలాసంకి వెళ్తున్నారు మన పార్వతీ మాతను కలవడానికి. సో పార్వతీ మాతను కూడా కలిసినప్పుడు ఇక్కడ కూడా ఒకటి మనకి స్టాచ్యూ వచ్చేస్తారు. అంతేనా? స్టాచ్యూ. రైట్. ఈ స్టాచ్యూ వచ్చేసి ఇప్పుడు చూడండి ఇది కూడా రివీల్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి
విసర్జన ఏదైతే రోజు ఉంటుందో ఆ రోజు పార్వతీమాత స్టాచ్యూ కూడా వస్తుంది. ఆ రోజు పార్వతీమాతని కలవడానికి అందరు వెళ్తున్నారు. సో వెయిట్ అండ్ వాచ్ అన్నమాట. ఇంకో మనకి ఏంటంటే ఇంకొక 8 to 9 days లో మనకి ఇది కంప్లీట్ గా ఏదైతే మనకి ఒక్క పార్వతీమాత స్టాచ్యూ ఏదైతే మిస్సింగ్ ఉందో ఆ అమ్మవారు కూడా మనకి కలిసిపోతారు. అప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ అందరు కలిసి ఇప్పుడు విసర్జన చేసినప్పుడు మనకి నీళ్ళల్లో వీళ్ళు కంప్లీట్ గా ఏంటంటే నిమజ్జనం చేసేస్తారు అనమాట. సో అందరు కలిసి మళ్ళీ కైలాసంకి వెళ్ళిపోతారు. ఇది కాన్సెప్ట్ చాలా బాగుంది చూడడానికి. ఏంటంటే ఇది ఇలా ఉందని, కానీ ఈ టీం ఏంటంటే కంప్లీట్ గా అందరు కూర్చొని ఒక్కరిది కాదు ఈ కాన్సెప్ట్. కంప్లీట్ గా టీం వాళ్ళందరూ కలుసుకొని ఏంటంటే 5 to 6 కాన్సెప్ట్స్ ఇట్లాంటి ఆలోచించి దాంతో ఒక్క కాన్సెప్ట్ ని ఏంటంటే ఒక 5 to 6 లో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ కాన్సెప్ట్ తోని బయటకు వచ్చి ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఏంటంటే ఎన్వైరన్మెంట్ ని వాళ్ళు ఎట్లాంటి దృష్టిలో పెట్టుకొని ఒక కాన్సెప్ట్ ని అది కూడా ఈకో ఫ్రెండ్లీలో రెడీ చేసుకొని ప్రిపేర్ చేస్తున్నారు. కేకే మండల్లో ఇది ప్రిపేర్ చేస్తారనమాట బర్కత్పురాలో. అదైన తర్వాత పెయింటింగ్ మాత్రం ఇది వీళ్ళ సపరేట్ గా ఏంటంటే మొత్తం ఆర్ట్ వర్క్ అక్కడ చేయించారు. కానీ పెయింటింగ్ మాత్రం ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ గా వేరే వాళ్ళతో వేయించారనమాట. అందుకోసమే ఇంత ఫైన్ ఫినిషింగ్ ఉంది చూడండి. కుమారస్వామి మనకి ఇంకా గణపతి మహారాజ్ వచ్చేసి కంప్లీట్ గా 3.5 feet లో ఉన్నారు. బట్ శివయ్య మాత్రం ఆల్మోస్ట్ 10 feet లో చూడండి త్రిశూలం పట్టుకొని ఎలా ఉన్నాడు అనేది చాలా గంభీరంగా ఉన్నాడు. బట్ చాలా ముద్దుగా కనబడుతున్నాడు. పైన వచ్చేసి మనకి ఇక్కడ నంది మహారాజ్ మనకి 13.5 feet ఉందన్నమాట. సో కంప్లీట్ గా చూస్తే మనకి కింద నుంచి పై వరకు కంప్లీట్ గా 13.5 feet లో ఉన్నది. సో ఇదే ఎలా ఉందంటే కాన్సెప్ట్ లాస్ట్ లో మనకి నిమజ్జనం చేసేటప్పుడు చూడాలి. పార్వతీమాత గురించి అందరు వెయిటింగ్ లో ఉన్నాం, మేము కూడా వెయిటింగ్ లో ఉన్నాం. అప్పుడు చూద్దాం, మాక్సిమం గా ట్రై చేద్దాం వీడియో తీయడానికి వీలైతే. ఈ బ్లాగ్ ఎండ్ చేసే ముందు అందరికి కూడా మీకు చాలా టైం ఇవ్వడానికి చాలా థ్యాంక్స్ అన్న. ఇంకోటి ఏంటంటే ఇంత మంచి కాన్సెప్ట్ తో వచ్చారు. లాస్ట్ ఇయర్ మనది ఆదియోగి. ఈసారి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో వచ్చారు. సో శివుడిని మాత్రం కంప్లీట్ గా మీరు అదే లెగసీ కంటిన్యూస్ అంటే శివుడిని తీసుకొని వెళ్తున్నారు అనమాట. మీ టీం కి కూడా అంత మంచి జరగాలని చెప్పేసి అందరు మా ఫ్రెండ్ స్పీక్స్ నుంచి కోరుకుంటున్నాం. ఓకేనా? సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. మనం ఇవాళ ఏంటంటే లాల్ దర్వాజా దగ్గరకు వస్తాం అనమాట. ఒక బెస్ట్ యూనిక్ గణేష్ ఎట్లా అంటే మన హైదరాబాద్ లోనే వినని కాన్సెప్ట్ తోనే వచ్చినారు. అది వచ్చేసి ఏంటంటే వానరసేన యూత్ అసోసియేషన్ వాళ్ళు. అది ఏంటంటే కాన్సెప్ట్ కూడా వచ్చేసి ఏంటంటే గోల్డ్ గణేష్ అనమాట. వీళ్ళది ఎవ్రీ ఇయర్ ఏందో న్యూ కాన్సెప్ట్ తో ఉంటుంది. అది కూడా గోల్డ్ రిలేటెడ్ ఉంటుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ మొత్తం అంతా మనం ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నదో వీళ్ళది ఆ ఆర్గనైజేషన్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాం. అన్న అందరికి జై శ్రీరామ్, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి और एक बार बोलो गणेश महाराज की, गणपति बप्पा मंगल मूर्ति, गणपति बप्पा. ఓకే అన్న అందరికి జై శ్రీరామ్. సో ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో వచ్చినారన్న మీరు. ఏంటంటే ఇది యాక్చువల్లీ మన హైదరాబాద్ లో అయితే ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాం ఇది. సో మనకు కూడా ఏంటంటే చెప్పినారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఎలాగైనా కవర్ చేయాలని చెప్పి మేము యాక్చువల్లీ ముషీరాబాద్ నుంచి దూరం రావాల్సి వచ్చింది. బట్ ఏ మాటగా మాట చెప్పాలి, గణేశుడు అయితే చాలా సాలిడ్ ఉందన్న. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టన్ అయిపోయినా నేనైతే. బోరాన్ ఉంది మొత్తం గణేశుడు అయితే. సో ఏంటంటే ఈ కాన్సెప్ట్ లో ఇట్లా రావడం అంటే ఇది ప్లాన్ ఎవరిదానా? యాక్చువల్లీ ప్లాన్ టీమ్ ని మొత్తం. ఓకే, ప్లాన్ మొత్తం టీమ్ దే. ఏదన్నా టీం కలిసిమెలిసి డిస్కస్ చేసుకొని ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే. సో లాస్ట్ ఇయర్ మనకి చాలా వైరల్ అయింది అయ్యప్ప స్వామి వినాయకుడు. అయ్యప్ప స్వామి వినాయకుడు సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో ఎవరు పెట్టలే ఆ రూపంలో. సో లాస్ట్ ఇయర్ మనం పెట్టి చాలా వైరల్ చేయించి దానికి మనం ఏం యాడ్ ఆన్ ఏం చేసినామంటే బాంబేలో ఎట్లా చేస్తారో బంగారి పాదాలు అస్తము అట్లా పెట్టినాం మనం లాస్ట్ ఇయర్. అస్తము, దంతాలు, పాదాలు పెట్టినాం లాస్ట్ ఇయర్ 11th year సెలబ్రేషన్ వానరసేన యూత్ అసోసియేషన్. సో ఈ ఇయర్ ఏంటంటే ఏదన్నా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసింది కంపల్సరీ ఏదైనా యాడ్ ఆన్ ఉంటుంది. మేము అది లాస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ అయినాం. ఈ ఇయర్ ఏదైనా ఒకటి యాడ్ ఆన్ చేయాలని లాస్ట్ ఇయర్ నుంచే అంతా ప్రిపరేషన్ చేసుకుంటా ప్రతి ఒక్కటి గణేశుని విగ్రహం స్కెచ్ కార్డ్ నుంచి ఏం ఆభరణాలు చేయించాలి, ఎట్లా చేయించాలి, ఎక్కడ చేయించాలి అవన్నీ ప్రిపేర్ అయ్యి ఒక లాస్ట్ 6 months నుంచి ప్రిపరేషన్ అవుతుందన్న. ఈ ఇయర్ 12th year సెలబ్రేషన్స్ లో వినాయకునికి 2 చెవులు, కిరీటం మీద చక్రం బంగారు యాడ్ అయినాయి. 24 karat గోల్డ్ యాడ్ అయినాయి. ఈ కాళ్ళు లాస్ట్ ఇయర్, అస్తం కూడా లాస్ట్ ఇయర్. సో మనకి ఇప్పుడు లడ్డూది ఉంది కదా, లడ్డూది కూడా ఇదేంటి చెప్పండి కొద్దిగా. లడ్డు ఏంటంటే 55 kgs లడ్డు. ఆ 55 kgs లడ్డు మీద గోల్డ్ వరకు ఉంది. మనం నార్మల్ గా సిల్వర్ వరకు చూస్తాం కదా.
ఇది సార్ మనం ఏం చేసాం, మన గోల్డ్ గణేశుడు అని అంత ఫేమస్ అయింది కదా, లడ్డు కూడా మనకు లడ్డు ఆప్షన్ ఉంటుంది అన్న. చాలా మంచిగా రివ్యూస్ ఉన్నాయి లాస్ట్ 2 years 3 years నుంచి. లడ్డు కొన్నాం, మాకు మంచిగా అయింది, మన లడ్డు కొన్నాం. చాలా మంది భక్తులు లడ్డు ఆప్షన్ కోసం ఎదురు చూస్తుంటారు మా దగ్గర. సో వాళ్ళకి కూడా కొంచెం స్పెషల్ గా ఉండాలని చెప్పి సార్ లడ్డుకు మేము గోల్డ్ వరకు సో ఇది ఆప్షన్ ఎప్పుడు జరుగుతుందన్న? 15 సండే. సో ఇక్కడ ఆప్షన్ కి లేకపోతే బయట ఎవరైనా రావచ్చా? చాలా మంది వస్తారు బయట నుంచి, ఎవరైనా రావచ్చు, బయటికి వెళ్ళి చాలా మంది వస్తారు. ఓకే రైట్. ఓకే మనకి పర్టికులర్ డేట్స్ అనేది మనం ఫిక్స్ చేసేసాం. ఇక్కడ నేను ఏ చూపిస్తాను రోజు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫిక్స్ చేస్తాం. ఇక్కడ. సో దీంట్లో ఏంటంటే నెక్స్ట్ 10th కి మహాఆరతి ఉంది. ఓకే ఒక 200 to 300 మెంబర్స్ లేడీస్ అందరం మన క్వాలిటీ మెంబర్స్ అందరం కలిసి ఆరతి ఇస్తాం Right. గణేష్ అదే టైం ఈవినింగ్ 7 o'clock. Right. దాని నెక్స్ట్ డే హనుమంతుని హోమం, అదే గణపతి హోమం ఉంది, రైట్. అది ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. తర్వాత చెప్పన్ బోక్ 56 types ఆఫ్ స్వీట్స్ తోని మనం right. హోమం చేస్తాం. ఇది ఎప్పుడు ఓకే ఓం అమ్మది. ఇది చెప్పన్ బోక్ నార్మల్ ప్రసాదం ఎక్కిస్తాం Okay. అట్లా. తర్వాత మహాప్రసాదం. ఓకే మహాప్రసాదం లడ్డు ఆప్షన్ ఒకటే రోజు, సండే రోజు ఉంది. ఓకే మహాప్రసాదం కూడా మన దగ్గర చాలా డిఫరెంట్ ఉంటది. భక్తులు మీకు తెలియదు కానీ చాలా మంది మా దగ్గర లైవ్ కౌంటర్స్ ఉంటాయి. ఓకే సార్ వచ్చి కవర్ చేయాలైతే ఈసారి ఈ రికార్డ్ చేసుకోండి. ఈసారి వచ్చి మొత్తం కవర్ చేయాలి మనం. సండే రోజు వస్తుంది, కమింగ్ సండే. Yeah. మొత్తం అంతా ఈవెంట్ ని మొత్తం కవర్ చేయడానికి మాక్సిమం గా ప్రయత్నం చేద్దాం మనం. అండ్ ఎవ్రీ డే మనకి పూజకి ముందు హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి. అది చాలా బాగా చేస్తున్నారు అన్న. వానరసేన అని నేమ్ ఉన్నందుకు ప్రతి పూజకి ముందు డైలీ పూజ స్టార్ట్ అయ్యే ముందు హనుమాన్ చాలీసా ఆ యూత్ నేమ్ ప్రకారం కూడా ఎట్లా అంటే అందరు వానరులు ఎక్కడ ఉన్నోళ్ళు మన బజరంగ్ బలికి అందరు ఏంటంటే అందరు ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు కాబట్టి జవల బజరంగ్ బలికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో చెప్పండి అన్న. ఎవ్రీ డే హనుమాన్ చాలీసా, ఎందుకంటే మనం వానర సేన అని పెట్టుకున్నాం, ఒక్కసారి అన్న హనుమాన్ చాలీసా మనం జపం చేయాలని చెప్పి మేము పూజ స్టార్ట్ కాకముందు అందరం గ్యాదర్ అయ్యి స్టార్ట్ చేసి మళ్ళీ పూజ. మంచిది కాన్సెప్టే కాదు, మీరు కల్చర్ ని కూడా మన ఎట్లా అంటే మంచిగా ఫార్వర్డ్ తీసుకెళ్తున్నారు. ఇలాగే కంటిన్యూ చేయండి. ఇంకేంటంటే మీకు ఆ స్వామివారి ఆశీస్సులు కూడా బాగా మీ అందరు యూత్ కి, మీ గ్రూప్ ఎంత మంది ఉన్నారో టీం కి అందరికి చాలా blessings ఉన్నాయి. మంచి బ్లెస్సింగ్స్ ఉండాలి. అందరు ఆశీస్సులు మీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రవీణ్ స్పీక్స్ నుంచి మేము కోరుకుంటున్నాము. సో ఇల్లది లడ్డు ఇక్కడ ఏంటంటే లడ్డు ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో టోటల్ 55 kgs లడ్డు చూపించినాం కదా అన్న. లడ్డుది ఏంటన్నా ఇది? లడ్డూకి మనము ప్రతి దగ్గర లడ్డూకి సిల్వర్ వరకు ఎక్కుతుంది, మా దగ్గర లడ్డూకి గోల్డ్ వరకు ఎక్కింది. సో ఇప్పుడు ఎవరైనా ఆప్షన్ లో వచ్చి తీసుకోవచ్చు, ఎవరన్నా రావచ్చు అయితే 55 kgs లడ్డు ఇచ్చేస్తారు వాళ్ళకి. ఇస్తామంటే మొత్తం గోల్డేనా? 55 కిలోల గోల్డ్ ఇచ్చేస్తారంట. అందరు ఇన్నోళ్ళు అందరు అడిగారు 55 కిలోల గోల్డ్ ఉంది, వచ్చి ఆప్షన్ పెట్టి తీసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు నార్మల్గా ఏంటంటే గోల్డ్ మ్యాన్ గురించి విన్నాం, కానీ వీళ్ళది ఏంటంటే గోల్డెన్ హార్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళది పక్కన పెడితే గణేశునికి గోల్డ్ పెట్టాలని చెప్పేసి ఇలా కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. ఇది చాలా నచ్చింది. సో మ్యాక్సిమం ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్తో వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో వీళ్ళని మనం ఏంటంటే అప్రిషియేట్ చేయాలి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, చూసిన వాళ్ళందరూ కూడా ట్రై చేయండి. ఇక్కడికి వచ్చి ఇంత మంచి గణేశుని దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఓకేనా? జై శ్రీరామ్. జై శ్రీరామ్.